దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ సత్యాలు విమర్శకుల అపార్థాలు అనేటువంటి టైటిల్తో బైబిల్లో ఉన్న సంగతులను అర్థం చేసుకోలేక బైబిల్ని, బైబిల్లో ఉన్న దేవుణ్ణి, క్రైస్తవ్యాన్ని నోటికొచ్చినట్లు దూషిస్తూ, అవమానిస్తూ, అవహేళన చేస్తూ బైబిల్పై, క్రీస్తుపై విషం కక్కుతున్నటువంటి నాస్తికులకు, అలాగే మతోన్మాదులకు లేఖనాలలో ఉన్నటువంటి సత్యాన్ని తెలియపరిచి బైబిల్ యొక్క గొప్పతనాన్ని, క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరూపిస్తూ క్రీస్తును గణపరిచే సదుద్దేశంతో ఈరోజు మొట్టమొదటి ప్రశ్నగా ఆదికాండం 1వ అధ్యాయం 14వ వచనంలో సూర్యచంద్రులను, నక్షత్రాదులను దేవుడు సృష్టించాడు. 4వ రోజున అస్తమయము, ఉదయం కలిగింది కదా. మొదటి 3 రోజులు, మొదటి రోజు అస్తమించింది, ఉదయించింది ఏంటి? 2వ రోజు అస్తమించింది, ఉదయించింది ఏంటి? 3వ రోజు అస్తమించింది, ఉదయించింది ఏంటి? సూర్యుడు లేనప్పుడు అస్తమయం, ఉదయం ఎలా కలుగుతుంది అని ఒక ప్రశ్నను లేవదీసి, 4వ రోజు సూర్యుడు సృష్టించబడ్డాడు కదా, సూర్యచంద్రులను దేవుడు సృష్టిస్తే మొదటి 3 రోజులు సూర్యుడు లేకుండానే అస్తమయం, ఉదయం ఎలా కలిగిందని, ఇదంతా అపసవ్యముగా ఉంది, అజ్ఞానంగా ఉంది, బైబిల్ సైన్స్కు వ్యతిరేకమని, బైబిల్లో ఉన్న విషయాలు అవాస్తవమని, యథార్థం కాదని కొట్టిపారేస్తుంటారు. అయితే ప్రియులరా, ఆదికాండము 1వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అంటుంది లేఖనం. దేవుడు వెలుగును సృష్టించాడు. భూమి, ఆకాశాలు సృష్టించబడ్డ తర్వాత భూమి పరిస్థితి బాగలేదు. నిరాకారంగా, శూన్యంగా, చీకటితో, అగాధ జలముతో కమ్మి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. దేవుడు వెలుగును సృష్టించాడు. ఎందుకయ్యా అంటే, దేవుడు వెలుగై ఉన్నాడని యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తాం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. దేవుడు వెలుగు కాబట్టి ఆయన సృష్టిలో కూడా వెలుగు ఉండాలని కోరుకుంటాడు. ఆయన సృష్టి చీకటి అయిపోతే ఆయన తట్టుకోలేడు. ఆయన సృష్టి చీకటిమయంగా ఉండకూడదు. కనుక దేవుడు మొట్టమొదటి రోజు దేవుని యొక్క 6 దినాల సృష్టిలో మొట్టమొదటిగా వెలుగును సృష్టించాడు. భూమిని కాదు, ఆకాశాలని కాదు. గమనించండి, దేవుడు సృష్టి ఆల్రెడీ జరిగిపోయింది. జరిగిపోయినటువంటి సృష్టి అక్కడ పాడు చేయబడింది, లేక భూమి యొక్క ఆకారం మారిపోయింది, శూన్యంగా మారిపోయింది, చీకటి వచ్చేసింది, జలములు వచ్చేసాయి. ఇదంతా వేరే సబ్జెక్టు, విస్తారమైన సబ్జెక్ట్. కానీ ఆయన మొదటి రోజు వెలుగును మాత్రమే కలిగించాడు. వెలుగును కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. ఎందుకంటే దేవుడు వెలుగు కాబట్టి. అప్పుడు ఏం జరిగిందండి? ఆ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను అని 1వ అధ్యాయం ఆదికాండం 4వ వచనంలో ఉంది. వెలుగును చీకటిని దేవుడు వేరుపరిచాడు. దేవుడే ఆ వెలుగును ఉదయించేలా చేసి, ఆ వెలుగును అస్తమించేలా చేసి, వెలుగు చీకట్లను వేరుపరిచాడు. అయితే 2వ రోజు కూడా అదే వెలుగు ఉదయించింది, అదే వెలుగు అస్తమించింది. 3వ రోజు కూడా అదే వెలుగు ఉదయించింది, అదే వెలుగు అస్తమించింది. ఎందుకంటే అప్పటికి సూర్యుడు లేడు. 4వ రోజు కదా సూర్యచంద్ర నక్షత్రాలు దేవుడు చేసింది. మరి మొదటి 3 రోజుల్లో ఉన్నది ఎవరు? ప్రపంచానికి వెలుగివ్వడానికి ఏది ఉందంటే దేవుడు సృష్టించిన వెలుగుంది. ఎందుకంటే దేవుడు వెలుగు కాబట్టి. 4వ రోజు 1వ అధ్యాయం 14లో దేవుడు పగటిని రాత్రిని వేరుపరచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగుగాకని, అవి సూచనలను
కాలములను దిన సంవత్సరములు సూచించుటకై ఉండుగాకనియు భూమి మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. ఆ ప్రకారమైన పగటిని రాత్రిని వేరుపరచడానికి దేవుడు ఏం చేశాడు? 4వ రోజున సూర్యచంద్ర నక్షత్రాదులను చేశాడు. అవి కాలాలు, సమయాలు, దిన సంవత్సరాలు సూచించుటకై ఉండుగాకని వాటికంటూ పనిని నియమించి ఆయన ఆకాశ విశాలంలో వాటిని పెట్టాడు. మీరు 17, 18 చూస్తే భూమి మీద వెలిగించుటకై పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయము కలగ్గా 4వ దినం ఆయను. కాబట్టి వీటిని వేరుపరచడానికి సూర్యచంద్రులను చేశాడు. కాలాలను, ఋతువులను, సమయాలను, సూచనలను సూచించడానికి వాటిని ఆకాశ విశాలను పెట్టాడు. మరి మొదటి 3 రోజులు దేవుడే వెలుగుని చేసి అదే అస్తమించేలా, అదే ఉదయించేలా చేసి ఆ 3 రోజులు అలా గడిచిపోయిన తర్వాత వెలుగు రాత్రులు వేరుపరచడానికి సూర్యచంద్రులను చేశాడు. సూర్యచంద్రులు లేనప్పుడు ఆ 3 రోజులు కూడా వెలిగే ఉదయించింది, వెలిగే అస్తమించింది. దేవుడు అలా చేశాడు. ఆ తర్వాత సూర్యచంద్రులు వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇంత చిన్న విషయం అర్థం చేసుకోలేకపోతున్నారు నాస్తిక మిత్రులు, అలాగే మతోన్మాదులు. మనసు పెట్టాలి. బైబిల్ని గౌరవ దృష్టితో చూస్తూ పక్షపాతం లేకుండా చదివితే సత్యం గోచరం అవుతుంది. కానీ బైబిల్ని ఏదో విమర్శనాత్మకంగా చూడాలి, ఏదో బైబిల్ మీద దుమ్మెత్తిపోయాలి, బైబిల్ని హేళన చేయాలనుకుంటే సత్యం దొరకదు, సత్యదేవుడు కూడా దొరకడు. పిల్లరా, అర్థమైంది కదా? అంత మాత్రమే కాదు, దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్నటువంటి దేవుడు చూడండి, ఈ దృశ్య ప్రపంచంలో సూర్యుడు లేకుండా మనకు వెలుగు దొరకదు. సూర్యుడు లేడనుకోండి, ఏమండి, సూర్యుడు లేకపోతే ప్రపంచానికి వెలుగు ఉండదు. దేవుడు ఇందులో ఒక ఆధ్యాత్మిక పాఠం కూడా ఉంది. సూర్యుడు లేనప్పుడు ఈ ప్రపంచానికి ఒక వెలుగు ఉంది. ఈ ప్రపంచానికి వెలుగు వలె దేవుడే ప్రపంచానికి ఆయన వెలుగు వలె అన్ని సకల జాతుల వారికి ఆయన వెలుగు వలె ఆయన వారికి పరిచయం అయ్యాడు. జ్ఞానజ్యోతి ప్రపంచంలోని అనేక మంది అన్వేషకుల్లో జ్ఞానజ్యోతి వెలిగింది కాబట్టి దేవుని గురించి వారు కొద్ది గొప్ప తెలుసుకోగలిగారు. జ్యోతి ప్రత్యక్షమైంది, జ్ఞానజ్యోతి ప్రత్యక్షమైంది. అందుకోసమే దివ్యతి ఇది దేవహ అన్నారు. దేవుడు అంటే వెలుగై ఉన్నాడు, వెలుగై ఉన్నవాడే దేవుడు. దివ్యతి ఇది దేవహ, దేవుడు అనే పదానికి అర్థం ఏంటంటే దివ్యతి ఇది దేవహ, వెలుగై ఉన్నవాడే దేవుడు. దేవుణ్ణి అగ్ని అన్నారు, దేవుణ్ణి వెలుగు అన్నారు. సూర్యుడు లేకముందు ప్రపంచానికి దేవుడే వెలుగుగా ఉండి తన జ్ఞానాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్వేషకులందరికీ ఇచ్చాడు. ఆ తర్వాత నీతి సూర్యుడైన యేసు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి సూర్యుడు అనేటువంటి పేరు కూడా ఉంది. చూడండి, 84వ కీర్తన 11వ వచనాన్ని గనుక మనం చూసినట్లయితే, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును అని ఉంది. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్న దేవుడు, సూర్యుని వలె కూడా ఆయన కనబడుతున్నాడు. చూసారా, వెలుగై ఉన్న దేవుడు వెలుగును సూర్యునిలో ఉంచాడు. ప్రపంచానికి వెలుగునిచ్చిన దేవుడు కొంతకాలానికి తన వెలుగును సూర్యునిలో ఉంచి సూర్యుని ద్వారా ఆ వెలుగును పొందండి అని ఆయన నిర్ణయించాడు. నేను బిడ్డలారా, ఇప్పుడు ప్రపంచానికి ఏ దేశానికి వెళ్ళినా, చదువు బాగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందిన దేశానికి వెళ్ళినా, విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి లేని అనాగరికమైనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళినా సూర్యుడు లేకపోతే ఏ పని నడవదు, ఏ పని ఎవరు చేయలేరు. నీతి సూర్యుడైనటువంటి యెహోవా, ఆయన నీతి సూర్యుడు. మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం, అయితే నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనక
మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు అని చెప్పబడింది. నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది, ఆయన వస్త్రములు హిమము వలె ధవలముగా ప్రకాశించాయి. కాబట్టి మానవ జాతులు ఇప్పుడు వెలుగును పొందాలంటే, దైవ ప్రత్యక్షతలు పొందాలంటే నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ఆశ్రయం. దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ఈ యొక్క అద్భుతమైనటువంటి సత్యం దాగి ఉంది, అద్భుతమైన పాఠం ఉంది, ఆధ్యాత్మిక పాఠం ఉంది. ఈ వెలుగు సూర్యుడు సృష్టిలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుడు 4వ దినముననే ఎందుకు ఆయన సూర్యుడిని చేశాడు అనేటువంటి మాట మనం గమనించినట్లయితే, ఈ ప్రపంచ చరిత్రలోనికి యేసుక్రీస్తు అనేటువంటి నీతి సూర్యుడిని ఈ ప్రపంచానికి ఇవ్వడానికి, అంటే దేవుడు 4వ రోజున సూర్యుడిని చేయడానికి గల ఉద్దేశము, సూర్యచంద్ర నక్షత్రాదుల్ని ఇవ్వడానికి గల ఉద్దేశములో ఆధ్యాత్మికత ఏంటంటే, ప్రపంచ చరిత్రలోనికి 4000 సంవత్సరాల తర్వాత, ఆదాము నుండి 4000 సంవత్సరాల తర్వాత నీతి సూర్యుడైన యేసు అవతరించాలి. ఆయన ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు ఆగి, అప్పటికి చరిత్ర, అప్పటికి ప్రవచనాల నెరవేరు పన్ని కూడా నెరవేరడానికి అది అనువైన సమయం గనక ఆయన యజ్ఞానికి, ఆయన యొక్క మొదటి రాకడకు ఇది ప్రాముఖ్యమైనటువంటి సమయమని దేవుడు ఆలోచించి యేసుక్రీస్తును 4000 సంవత్సరాలకు ఈ భూమి మీదకి పంపించాడు. అంటే 4వ రోజు. పిల్లరా, 4వ రోజు ఏంటి, 4000 సంవత్సరాలు ఏంటి పాస్టర్ గారు అనొచ్చు. ఆయన దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాల వలె ఉంది. కాబట్టి ఆది కాండములో ఉన్నటువంటి 4వ రోజు, మానవ జాతి చరిత్ర ప్రారంభమైనటువంటి 4000 సంవత్సరాలు, ఈ 4 రోజులు, ఆ 4వ రోజు ప్రపంచాన్ని వెలిగించడానికి ఒక సూర్యుని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ప్రపంచ మానవ జాతి చరిత్రలో 4వ రోజు అంటే 4000 సంవత్సరాలకు నీతి సూర్యుడైన యేసు భూమధ్య పొరలో భూమికి నడిబొడ్డు లాంటి ప్రదేశంలో వేదం కూడా చెప్పింది, మహాసూర్యుడు ఉత్పత్తి స్థానము. సూర్యుడు ఉత్పత్తి స్థానము ఎవరు ఎరుగుదురు? వేదాహమస్య భువనస్య నాభిం అంటది. మహాసూర్యుడు అక్కడ అవతరించాడు. ఇన్ని సత్యాలు ఇందులో ఉంటే బైబిల్ని అవమానకరంగా మాట్లాడడం, బైబిల్ని ద్వేషిస్తూ, బైబిల్ని అవమానిస్తూ మాట్లాడడం తగునా? ఒకవేళ మీకు సత్యం గోచరమైతే ఆ పరాత్పరుని, ఆ పరమాత్మని శరణు వేడండి. అయ్యా, నా పాపములు క్షమించమని అడగండి. యేసుక్రీస్తును దూషించినటువంటి వారు క్షమించబడతారు. ఆయన తూలనాడిన వారిని కూడా క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ సత్యాన్ని గ్రహించి ఆదికాండం 1వ అధ్యాయములో నా 3 రోజుల్లో ఉదయించింది, అస్తమించింది వెలుగేనని గ్రహించి, ఆ వెలుగే సూర్యునిలో నిక్షిప్తమై నీతి సూర్యుడైన యేసుక్రీస్తుకు ఛాయగా దేవుడిదంతా జరిగించాడని నమ్మి బైబిల్ని గౌరవించి, బైబిల్ని మంచి దృష్టితో చదివి మీ జీవితాల్ని ధన్యం చేసుకోవాలని ప్రభు పేరిట ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.